చిర్రావూరి లక్ష్మీ నరసయ్య. ఈ పేరు తెలంగాణలో వినని వారంటే ఎవరు ఉండరు. ఎందుకంటే స్వాతంత్ర సమరయోధుడిగా, ఆంధ్ర మహాసభ కార్యకర్తగా, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడిగా సుదీర్ఘకాలం 1952 నుంచి 1987 వరకు ఖమ్మం మున్సిపల్ చైర్మన్ గా, ఎమర్జెన్సీని ఎదిరించి నిలబడి పోరాడిన సిపిఎం నేతగా, మొత్తం ఈ తెలంగాణ ప్రజానీకానికి లక్ష్మీ నరసయ్య ఒక పోరాట యోధుడిగా, నిరంతరం ప్రజల కోసమే, ఎర్రజెండా కోసమే నిలబడ్డ యోధుడిగా అందరికీ తెలిసిన వ్యక్తి. చిర్రావూరి విజయవాడలో చదువుకునే సందర్భంలో ఖద్దరు ప్రచారంలో, విదేశీ వస్తు బహిష్కరణ, అట్లనే భగత్ సింగ్ వృత్తి చేస్తే నిరసనగా స్కూల్లో సమ్మె చేయించడం, లాఠీ దెబ్బలు, ఇన్ని కూడా ఆయన ఒక స్వాతంత్రోద్యమ నేతగా, స్వాతంత్రోద్యమకారుడిగా ఆయన్ని మనకి పరిచయం చేస్తాయి. తర్వాత ఖమ్మంలో 12వ ఆంధ్ర మహాసభ 12వ సభలు జరిగినప్పుడు అందులో ప్రధాన పాత్ర పోషించాడు. ఆయన పోషించి చివరికి ఆయన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాలు ప్రత్యక్షంగా పాల్గొన్నాడు. పాల్గొన్న సందర్భంలో ఆయన పేరు చెప్తే ఈ గడి దొరలకు కానీ, నిజాం సైన్యాలు కానీ, లేకపోతే రజాకారు ఓకలకు కానీ, దొరల గుండాలు కానీ భయకంపన పుట్టారు. ఆయన 1946లో అరెస్ట్ చేస్తే ఎంత చిత్రహింసలు పెట్టినా కూడా ఉద్యమం గురించి కానీ, సాయుధ పోరాటానికి సంబంధించిన కానీ, నేతలకు సంబంధించిన కానీ ఒక్క రహస్యాన్ని కానీ కూడా ఆయన నుంచి రాబట్టలేకపోయారు. చివరికి ఆయన భార్యను రప్పించి, ఆయన భార్య ఎదురుగుండా చిర్రావూరి లక్ష్మీ నరసయ్యని చిత్రహింసలు పెట్టినా కూడా ఆయన ఒక్క మాట కూడా ఆయన నోటి నుంచి రప్పించలేకపోయారు. ఒక్క రహస్యాన్ని కూడా ఆయన నుంచి బయటికి రప్పించలేకపోయారు. అది ఆయనకి ఎర్రజెండా పట్ల, పోరాటం పట్ల, ప్రజల పట్ల ఉన్న నిబద్ధత. ఆయనంటే ఆనాడు నైజాం సంస్థానం కానీ, తర్వాత వచ్చిన నెహ్రూ సైన్యాలు కానీ వీళ్ళకి ఎంత భయంగా ఉండేదంటే, ఎంత ప్రమాదకర విప్లవకారుడిగా ఆయన భావించారంటే, 3 సార్లు ఆయన మరణించినట్లు అధికారయుతంగా ప్రకటించారు అప్పటి ప్రభుత్వాలు. 3 సార్లు. అప్పటి దక్కన్ క్రానికల్, ఆంధ్రప్రభ లాంటి ఆనాడు దినపత్రికల్లో ప్రముఖ వార్తగా వచ్చింది. అంటే ప్రభుత్వం అంటే ప్రజలను నైతికంగా దెబ్బతీయటానికి. చిర్రావూరి లక్ష్మీ నరసయ్య మరణించాడంటే ఆ ప్రాంతంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం కథ బలహీనపడుతుంది, ప్రజల యొక్క నైతిక స్థైర్యం దెబ్బతింటుంది అనే ఒక దుర్మార్గమైన ఆలోచనతో 3 సార్లు ఆయన మరణించారని చెప్పేసి ప్రకటనలు అధికారితంగా ప్రకటన చేయడం జరిగింది. అయినా కానీ ప్రజలకు తెలుసు చిర్రావూరి లక్ష్మీ నరసయ్య ఎటువంటి వాడు, కానీ ప్రజలు ఏమాత్రం నైతిక స్థైర్యం దెబ్బతీయలేదు. వాళ్ళు అదే చైతన్యంతో ముందుకొచ్చారు. తర్వాత 1952లో జైలు నుంచి ఆయన ఖమ్మం మున్సిపాలిటీ కౌన్సిలర్గా పోటీ చేశాడు, గెలిచాడు. అప్పటి నుంచి 1947 వరకు 3.5 దశాబ్దాలు ఏకగ్రీవంగా ఖమ్మం మున్సిపల్ చైర్మన్గా పనిచేస్తున్న సందర్భంలో 1975లో అప్పుడు ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ ప్రకటించింది. 1970 జూన్ 25 అర్ధరాత్రి నుంచి 1976 మళ్ళీ ఫిబ్రవరి వరకు, ఆ 20 నెలలు సుమారుగా ఆ ఎమర్జెన్సీ టైంలో అప్పటికి ఆయన మున్సిపల్ చైర్మన్, సిపిఎం పార్టీ ప్రతినిధిగా. ఆయనకి మంచిగడ్డ రామకృష్ణరావు గారికి, అప్పుడు ఆయన కూడా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటవేదుడు, సిపిఎం నేత, ఇద్దరికి చేతికి బేడీలు వేసి పట్ట పగలు ఖమ్మం నగరంలో ఆయన్ని ఊరంతా ఊరేగించి తిప్పారు. అప్పటి అంటే ఆయన మున్సిపల్ చైర్మన్గా ఉన్నా కూడా ప్రజల కోసం, అంటే అధికార దర్పం, అధికారం అనుభవించడం లేదా సంపాదించుకోవడం కాకుండా ప్రజల కోసం నిబద్ధతతో ఎట్లా పనిచేస్తుంటే ఆనాడు పాలకవర్గాలు వణికి ఆ ఎమర్జెన్సీ సందర్భంలో ఆయన అరెస్ట్ చేసి తీసుకెళ్ళి ఆయన ఒక నిరంతరం కూడా చనిపోయేదాకా కూడా ప్రజల కోసం, ఎర్రజెండా కోసం, ప్రజల యొక్క సమస్యల కోసమే పోరాడి తప్పించి ఏనాడు కూడా ఆయన విశ్రమించలేదు. ఆయన అమరత్వం పొందింది అయితే ఆయన విశ్రమించడానికి అని చెప్పుకోవాలి మనం. అటువంటి గొప్ప వీరుడు, యోధుడుకి ఈ సిపిఎం తెలంగాణ రాష్ట్ర 4వ మహాసభ సందర్భంగా లాల్ సలాం చెప్పుకుంటూ మీకు అందరికీ ధన్యవాదాలు.